ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ లో సిట్ సోదాలు ముగిశాయి. జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయంలో 7 గంటల పాటు తనిఖీలు చేశారు. కొండాపూర్లోని అనిల్ రెడ్డి కంపెనీలో హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు సీజ్ చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి ఇటీవలే పలు కంపెనీల నుంచి డైరెక్టర్ గా వైదొలిగారు. దీంతో డైరెక్టర్ గా అనిల్ రెడ్డి వైదొలగడానికి కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ లో సిట్ సోదాలు ముగిశాయి. జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయంలో 7 గంటల పాటు తనిఖీలు చేశారు. కొండాపూర్లోని అనిల్ రెడ్డి కంపెనీలో హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు సీజ్ చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి ఇటీవలే పలు కంపెనీల నుంచి డైరెక్టర్ గా వైదొలిగారు. దీంతో డైరెక్టర్ గా అనిల్ రెడ్డి వైదొలగడానికి గల కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ లో సిట్ సోదాలు ముగిశాయి. జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయంలో 7 గంటల పాటు తనిఖీలు చేశారు. కొండాపూర్లోని అనిల్ రెడ్డి కంపెనీలో హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు సీజ్ చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి ఇటీవలే పలు కంపెనీల నుంచి డైరెక్టర్ గా వైదొలిగారు. దీంతో డైరెక్టర్ గా అనిల్ రెడ్డి వైదొలగడానికి గల కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక సిట్ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏపీ లిక్కర్ స్కామ్ లో మరోసారి సిట్ అధికారులు హైదరాబాద్ తో పాటు చెన్నైలో కూడా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో నిన్న సోదాలు చేశారు. అందులో కీలకమైనటువంటి పత్రాలతో పాటు హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగిలినటువంటి 9 కంపెనీలు కూడా చెన్నైలో ఉండడం వల్ల చెన్నైలో 9 ప్రాంతాల్లో సోదాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మద్యం ముడుపులను విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీలను వాడుకున్నారనేటువంటి అంశాన్ని ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ సోదాలతో మరికొన్ని ఆధారాలను సిట్ సేకరించిందని చెప్పాలి. ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంటుంది. లిక్కర్ స్కామ్ లో జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆయనకు ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే వారి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలోనే పలు కంపెనీల నుండి వైఎస్ అనిల్ రెడ్డి డైరెక్టర్ గా వైదొలగడంతో ఆ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ఎందుకు డైరెక్టర్ గా నుంచి బయటకు వచ్చాడనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈడీ కూడా ప్యారలల్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.